హ్యాపీ సీత, అనుకున్న సాధించావే. మమ్మల్ని పెళ్లికి పిలవలేదని మాత్రం కోపంగా ఉంది. సారీ ఫ్రెండ్స్, ఆయన రోజుకు 2-3 దేశాలు తిరిగే మనిషి. హఠాత్తుగా కొద్దిగా టైం దొరికితే వెంటనే పెళ్లి జరిగిపోవాలన్నారు. దాంతో హడావిడిగా జరిగిపోయింది. ఏది ఏమైతేనే నువ్వు అనుకున్న సాధించావే. దట్ ఈస్ సీత. స్వయంవరం పెట్టాను, కోటీశ్వరుడి చేత తాళి కట్టించుకున్నాను, ది గ్రేట్ అనిపించుకున్నాను. ఇలాంటి అందం, ఆస్తి, అంతస్తు, ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న అబ్బాయి దొరకడం నిజంగా నీ అదృష్టం. యు ఆర్ వెరీ వెరీ లక్కీ. బిల్ తీసుకోండి. హలో వదినా. హలో బాబ్జీ, ఏటిలోచా? ఏం లేదు వదినా, రేపు మా బాస్ చిరంజీవి 100th ఫిల్మ్ రిలీజ్. ఫంక్షన్ గ్రాండ్ గా ఉండాలని చాక్లెట్ కొనడానికి వచ్చాను. ఈయన బాబ్జీ అని మా వారి బ్రదర్. చాలా పెద్ద. వదినా, ఇక్కడ పరిచయం చేసే బదులు మా ఇల్లు పక్కనే హాయిగా కాఫీ టీ తాగుతూ పరిచయం చేయొచ్చుగా. దగ్గరైతే వెళ్దామే, ఇల్లు చూసినట్టు ఉంటుంది. ఆ టయానికి మీ ఆయన వస్తే మీ ఆయన చూసినట్టు ఉంటుంది. అలాగే పద బాబ్జీ, మన కార్లో వెళదాం. ప్లీజ్. అన్ని తీసుకున్నారా? వదినా, ఇది కాదు, అదే మన ఇల్లు. రావద్దునా? రావద్దునా? ప్లీజ్ కమ్. కూర్చోండి. ఇది నిజంగా మీ ఇల్లేనా? అవును వదినా, మా ఇల్లే మమతల కోయిల, మా ఇల్లే మమతల పందిరి. రాగానే అలా కూని చేస్తావరా, దర్చుకుంటావా? నాన్నగారు. మీ నాన్నగారా? కథల కుతూహలంలో కాపీ కలిపేశావరా? అమ్మా నువ్వా? ఎంతసేపు అయింది వచ్చి? వీడు కథల కుతూహలం కూడా తెలియని అజ్ఞానమ్మా. నాన్న, కథల కుతూహలం చండ ప్రచండం అని రాగాల పేర్లు చెప్పడం తప్ప అసలు నీకు పాఠం ఏం తెలుసు? బాత్రూమ్ లో మోగడం తప్ప. అదేంటి, మీ నాన్నగారు విదేశాల్లో ప్రోగ్రాంలు ఇచ్చే సింగర్ కదా? సింగర్నే మరి. ఎక్కడ విదేశాల్లోనా? వీధి చివరి ప్రోగ్రామ్ ఇస్తే సందాలు వేసుకుని గొంతుకులోంచి స్వరపేటికి తీసేస్తామని వీధిలో వాళ్ళందరూ వార్నింగ్ ఇచ్చేళ్లారు. వీడేనమ్మా ఈ ఇంట్లో నాకు మొదటి శత్రువు. వదినా వదినా, నీకు తెలియదేమో, మొన్న కిటికీ దగ్గర నుంచి పాడుతుంటే పిల్లలు రాళ్ళిచ్చు కొట్టేరి. దరిద్ర పేదవా, అర్థమైన హీరోల పోస్టర్లు అంటించి వాటి మీద ప్రాణముద్దలు కొట్టుకుంటూ బతికే నీ బతుకు నా బతుకు మంచిదేరా. మామ మీద కొట్టానంటే కేదార్ గౌడలో కెవ్వుమని ఎడుస్తావు. 5వ క్లాస్ పేదవా. అదేంటి, మీ చిన్నబ్బాయి ఐఏఎస్ పాస్ అయ్యి? ఐఏఎస్ వీడి బోందా. 5వ ఫారం 6 సార్లు తప్పాడు. 6వ ఫారంలో జాయిన్ చేస్తే స్కూల్లోంచి పారిపోయాడు. తొమ్మలగుండి వేస్తాం. మూతి మీద కొట్టానంటే మధ్యమావతి రాగంలో ఏడుస్తావు. ఏమండి మీ గొడవ? అంటే ఎప్పుడు ఏడిపించు తింటారు. అరే కోళ్ళు వచ్చేసింది. అదేమిటమ్మా చెప్పా చేయకుండా వచ్చావు? అమ్మా వదిన, నేనే తీసుకొచ్చానమ్మా. అదేమిటండి, మీరు ఇంటి పనులు చేస్తున్నారు, మీరు సొసైటీ లేడీ అని? ఈవిడ లేడీ కాదు, దుప్పి కాదమ్మా, నా పెళ్ళం. అది కాదండి, ఈవిడ పబ్లిక్ సర్వీస్ చేస్తారని. పబ్లిక్ సర్వీస్ లేదు, నా బొందా లేదు. ప్రైవేట్ గా అంట్లు తవ్వుకుంటూ ఉంటుంది, మా అందరికి వంట చేసి పెడుతుంది, అప్పుడప్పుడు ఇలా పొడుస్తుంది. పులిహార సేమ్యా ఉప్ప చాలా అద్భుతంగా చేస్తుంది. నువ్వు దగ్గర కూర్చొని చేయించుకు మరి. మీ మామగారు మాటలకేం లేమ్మా, ఆయన అలాగే మాట్లాడతారు. నిన్ను చూస్తే మాత్రం నాకు చాలా గర్వంగాను ఆనందంగాను ఉందమ్మా. గొప్పింటి బిడ్డవై ఉండి ఆస్తి అంతస్తు అనుకుండా మీ నాన్నగారి దగ్గరే సేల్స్ మెన్ గా పనిచేస్తున్న మా అబ్బాయిని పెళ్లి చేసుకోవడం నిజంగా గొప్ప విషయం అమ్మా. ఏమిటి, కృష్ణ మా నాన్నగారి దగ్గర పనిచేస్తే సేల్స్ మెనా? అవునమ్మా, నీకు తెలుసుగా. ఏమే, పెళ్ళైన భర్తను పట్టుకుని సేల్స్ మెన్, నౌకరు, చౌకీదార్ అంటూ ఉంటే కోడల మనసు బాధపడదు? పెళ్లి చేసేసుకుంది కదా, ఏ ప్రొపరేటర్ అయిపోతాడు. నువ్వు వెళ్ళి మన కోడలకి, స్నేహితులకి, వాళ్ళందరికీ కాఫీ టిఫిన్ చేసేసరా. మీరంతా కూర్చోండి అమ్మా. ఇది కడుకురా. ఉల్లిపాయలు తరిగిస్తాను, కూర్చోండమ్మా. పెద్ద కోటీశ్వరుడు చెప్పింది ఏమైంది? స్వయంవరం ప్రకటించి మరీ సెలెక్ట్ చేసుకుంది. విదేశాలు, విమాన ప్రయాణాలు అంది. ఇంతటి సంబంధానికి పేపర్ ప్రకటన ఒకటి. మావయ్య, సీతకి నిజం ఎలా చెప్పాలో తెలియడం లేదు, కానీ చెప్పక తప్పని పరిస్థితి వచ్చేసింది. వరిగాకయ్యా, నువ్వెవరవో తెలిసినా, ఎంత కోపం వచ్చినా, మెళ్ళో తాళిబట్టు విలువ తెలిసిన ఆడపిల్ల కనుక తప్పనిసరిగా ఒప్పుకుంటుంది. అమ్మా సీత, ఎక్కడి చేస్తున్నావమ్మా? ఇప్పుడే అల్లుడు గారు నేను నీ గురించే తలుచుకుంటున్నాం. నేను కూడా మీ అల్లుడు గారి గురించే తలుచుకుంటూ వచ్చాను. బై బై, మీ హనీమూన్ ప్రయాణానికి కావాల్సిన కొనుక్కున్నావా? నాకు కావాల్సింది కొనుక్కుందామంటే నాకు అది దొరకటం లేదు డాడీ. ఇట్స్ ఆల్ రైట్, వెళ్ళేది ఢిల్లీ కదా, కావాల్సినవన్నీ అక్కడే కొనుక్కోవచ్చు. అవును, మనకు కావాల్సినవన్నీ అక్కడే కొనుక్కోవచ్చు సీత, యు డోంట్ వరీ. మాకు ఢిల్లీ టికెట్స్ ఎంత కొన్నారు డాడీ? 1500 చిల్లరైందమ్మా. అంటే మన ఆఫీస్ లో ఒక సేల్స్ మెన్ జీతం అంతే కదండి? అంతే అయి ఉంటుంది. ఐ డోంట్ నో వాట్ అంకుల్.
మీ సేల్స్ మెన్ కి ఎంత ఇస్తారో ఆయన అడగడం దేనికి? పుచ్చుకునేది మీరేగా. సీత, వాట్ ఆర్ యు టాకింగ్? షడప్! అబద్ధాలు కట్టుకథలు చెప్పి నన్ను మోసం చేస్తావా? మా నాన్నగారి దగ్గర జీతం డబ్బుల కోసం పనిచేసేవాడివి నా దగ్గర మల్టీ మిలియనర్ల వద్ద చెప్తావా? ఎందుకో పనికిరాని నీ కుటుంబ సభ్యుల్ని గ్రేట్ పీపుల్ అని నాకు పరిచయం చేస్తావా? నా మెళ్ళలో తాళిబొట్టుకి మోసం అబద్ధం కుట్రనే 3 ముళ్ళు వేసి నా బ్రతుకుని అన్యాయం చేస్తావా? అమ్మా సీత, ఆవేశపడ. ఈ పెళ్లి జరగడానికి కారణం అతను కాదమ్మా, నేను. డాడీ, అవునమ్మా, అతని అబద్ధాలను బలపరిచి నేను నమ్మేటి చేసి ఈ పెళ్లి జరిపించింది నేనమ్మా. డాడీ, ఈ పని నువ్వు చేసావా? ఒక మగవాడు పెళ్లి కాని ఆడపిల్ల ఆస్తి చూసి అందం చూసి అబద్ధాలతో మోసం చేశాడంటే దానికి అర్థం ఉంది. కానీ ఒక కన్న తండ్రి సొంత కూతుర్ని పరాయి మగాడితో నాటకవాడి పెళ్లి జరిపించాడంటే బహుశా లోకం ఇదే మొదటిసారనుకుంటాను. పసితరం నుంచి అమ్మలేని నన్ను పెంచి పెద్ద చేసి అడిగింది కాదనక కోరింది లేదనక నన్ను ఇంతదాన్ని చేశావు. ఇప్పుడు ఆయనతో కలిసి నాటకవాడి నన్ను ఎందుకు మోసం చేశావు? ఎందుకు మోసం చేశావు డాడీ? మంచి ప్రశ్న వేశావమ్మా, చాలా మంచి ప్రశ్న వేశావు. కానీ ఈ ప్రశ్న అడిగే ముందు జరిగిన విషయాలు ఏమిటో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఒక ఆడపిల్లకు ఉండవలసిన మర్యాద సాంప్రదాయం మర్చిపోయి పేపర్లో మొగుడు కోసం ప్రకటనలు వేయించింది నువ్వు. ఆ ప్రకటనలు చూసి వచ్చిన కృష్ణను సెలెక్ట్ చేసుకుంది నువ్వు. అతన్ని మనసారా ప్రేమించి ఇంటికి తీసుకొచ్చి నాకు పరిచయం చేసింది నువ్వు. ఇందులో నా తప్పుందా? కృష్ణను చూశాక ఇంటర్వ్యూ పేరుతో నువ్వు పొరపాటుగా ప్రవర్తించిన, మొగుడు సెలక్షన్ అంటూ పొగరమోతుగా ప్రవర్తించిన, ఓ మంచి మనిషిని ఎంచుకునేటట్టు ఆ భగవంతుడు చేశాడని ఆనందించానమ్మా. అడ్డదారిలో వెళ్ళినా నేను ఆశించినట్టుగా గమ్యానికి చేరుకుంటున్నావని సంబరపడ్డానమ్మా. అందుకే ఈ పెళ్లి జరిపించడానికి నేను కొన్ని అబద్ధాలు చెప్పుంటాను. ఇది ఏ రకంగా తప్పమ్మా? అంటే మోసం చేసి ఆయనతో పాటు సీత, మళ్ళీ మళ్ళీ అతను మోసం అను. పెళ్లికి ముందే నీతో చెప్పాలనుకున్నాడు, కానీ నేనే చెప్పొద్దన్నాను. ఇది తప్పేమోనన్నాడు, కానీ ఇది తప్పనిసరని నేనే ఒప్పించాను. సీత, భగవంతుడు నిన్ను ఏ మోసగాడి చేతిలోనో పడేయకుండా ఒక మంచి మనిషి, మనసున్న మనిషి చేతిలో పెట్టినందుకు నేను సంతోషించానమ్మా. ఆల్ రైట్ డాడీ, ఆల్ రైట్. జరిగిన దానికి కారకురాల్ని నేనేనంటావు, అన్ని చేసింది నేనేనంటావు. ఆల్ రైట్, ఇప్పుడు కూడా నేను చేయాల్సిందేదో చేస్తాను. సీత, ఏం చేస్తావు? నాకు విడాకులు ఇస్తావా? మంగళసూత్రానికి విలువిచ్చేదాన్ని విడాకులు ఇస్తానని అనను. కాకపోతే ప్రస్తుతం మన హనీమూన్కి వెళ్ళడం లేదా, మీ ఇంటి కాలుమగలుగా వెళ్ళబోతున్నా. అక్కడ నేను ఏం చేస్తానో ఎలా ఉంటానో ముందు ముందు మీకే తెలుస్తుంది. కృష్ణ, ఈ మొండిది తిక్కది మీ ఇంటికి కాపురానికి వచ్చి నిన్ను ఎన్ని కష్టాలు పెడుతుందో, మీ సంసారంలో ఎన్ని కలతలు రేపుతుందో అనే భయంగా ఉందయ్యా. మావయ్య, మీరేం భయపడకండి. జీవితంలో ఎలాంటి ఛాలెంజ్నైనా ఎదుర్కొని విజయం పొందటం నాకు అలవాటే. మీ అమ్మాయి విషయంలో కూడా నేను గెలుస్తాననే నమ్మకం నాకుంది. కాకపోతే ఆనాడు రాముడు సీతను అగ్నిప్రవేశం చేయించాడు. ఈనాడు మీ సీత ఈ రాముడిని అగ్నిప్రవేశం చేయించబోతుంది. ఆ అగ్నికి ఏమాత్రం చెక్కు చెదరకుండా పవిత్రమైన మనిషిగా బయటకొస్తాననే నమ్మకం నాకుంది మావయ్య. డాడీ, నేను అత్తవారింటికి వెళ్తున్నాను. అమ్మ సీత, నిన్ను ఆడంబరంగాను ఆర్భాటంగాను పంపించాలని జరిగిన అబద్ధం పెళ్లికి ఇలా వెళ్ళటమే సరైన పద్ధతి. పదండి. సీత, నీ ఆస్తి అంతస్తు చూసి నిన్ను పెళ్లి చేసుకోలేదు. నువ్వెక్కడి నుంచి ఏమీ తీసుకురావడానికి వీల్లేదు. కట్టుకున్న చీరతోనూ, నేను కట్టిన తాళితోనూ, కట్టుకున్న మొగుడుతోనూ నువ్వు నీ పుట్టింటి నుంచి బయలుదేరి రావాలి. దట్స్ ఆల్. కమాన్. మా బాస్ చిరంజీవి ఇలాగే ఒక సినిమాలో ఫస్ట్ నైట్. అప్పుడు ఆపుతావా నీ గోలా? నేను వెళ్ళా? వెళ్ళు. 1 minute. ఓకే, థ్యాంక్ యూ. వెళ్ళు. సీత, మగాడికైనా ఆడదానికైనా జీవితంలో ఈ తొలి రాత్రి అనేది ఓ మరపురాని మధురమైన అనుభవం అంటారు. ఈ అనుభవంతో మనుషుల్లో ఆత్మీయతలు పెరుగుతాయి, ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవడం జరుగుతుంది. సీత, నేను నీకు ఎన్నో అబద్ధాలు చెప్పుండొచ్చు, కానీ ఒక్కటి మాత్రం నిజం. నేను మనస్ఫూర్తిగా మనసారా నిన్ను మొదటిసారి చూసినప్పుడే ప్రేమించాను. ఐ లవ్ యూ సీత, ఐ లవ్ యూ. కాదండి,
మీరు నన్ను ముట్టుకోవడానికి వీల్లేదు. సీత, అవును, తాళి కట్టారు గనక లోకం ముందు మీకు భారీగా తల ఉంచే ఉంటాను. కానీ నా మనసును మోసం చేశారు గనక నేనెన్నటికీ మీకు దగ్గర కాలేను. సీత, ఏమిటి అర్థం లేకుండా? అవును, లోకం దృష్టిలోనూ అందరి దృష్టిలోనూ మనం భార్యాభర్తలుగా ఉంటాం. కానీ శారీరకంగాను మానసికంగాను ఒకరికొకరు దూరంగానే ఉంటాం. అంటే ఇది నువ్వు నాకు విధించే శిక్ష? అవును, నన్ను మోసం చేసినందుకు, అబద్ధాలతో నన్ను పెళ్లి చేసుకున్నందుకు మీరు శిక్ష అనుభవించి తీరాలి. ఆల్ రైట్ సీత, నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది పవిత్రమైన భావంతోనే తప్ప కామంతో కోరిక తీర్చుకోవడానికి కాదు. నా మీద మనసు లేని నిన్ను ఎన్నటికీ తాకను. ఏదో ఒక రోజున నన్ను అర్థం చేసుకుని నువ్వు నా దగ్గరికి రావాలే తప్ప నేను మాత్రం నీ దగ్గరికి రాను. అంతవరకు లోకం దృష్టిలో మాత్రమే నీకు భర్తగా ఉంటాను. గుడ్ నైట్. శంకరం, శంకరం, అమ్మా సీత, స్టవ్ మీద వేడి నీళ్ళు ఉన్నాయి, దించేయి. అలాగే అత్తయ్య. ఏమిటమ్మా సీత, చేతులు కలియా? లేదు నాన్న, నా కర్మ ఇలా కాలింది. అవే మాటలమ్మా. అయినా కోటీశ్వరుడి కూతురివి, నీకు ఈ వంట పని అంట్ల పని ఏమిటమ్మా? పుట్టి బుద్ధి ఎరిగాక నువ్వెప్పుడైనా వంటగదిలోకి అడుగు పెట్టావమ్మా? అలాంటి నన్ను కష్టాల్లోకి బాధల్లోకి అడుగు పెట్టాలనేగా మీరు అబద్ధాలు చెప్పి నాకే పెళ్లి చేసింది. అమ్మా సీత, నాన్న, చేతి మీద పడిన వేడి నీళ్లకు నా కన్నీళ్లే వస్తాయి. కానీ నా కన్నీటి చుక్కలు చూసిన మీకు బాధతో గుండె కోతపడి నెత్తుటి చుక్కలు వస్తాయని నాకు తెలుసు. నేను కోరుకునేది అదే. అమ్మా సీత, ఓ మంచి మనిషితో నీ పెళ్లి జరగాలని నేను తాపత్రయపడ్డానే తప్ప నువ్వో పని మనిషిలాగా అలవాటు లేని అడ్డమైన పనులు చేయాలని నేను కోరుకోలేదమ్మా. 2000 జీతంతో 6 మంది ఉన్న కుటుంబాన్ని పోషించే ఒక మధ్యతరగతి మనిషి ఇల్లాలు అన్ని పనులు చేసే తీరాలన్నా. ఇది నువ్వు కన్నబిడ్డకు చేసిన మహోపకారం. పార్వతి, పవిత్రమైన కళ్యాణి రాగం లాంటి వార్త తీసుకొచ్చానే. ఎక్కడ అరే బావగారా, ఎంతసేపు అయింది వచ్చి? ఇదేమిటి ఇక్కడ నిలబడ్డారు? రండి కూర్చుందాం. రండి రండి కూర్చోండి. నమస్కారం అండి. నమస్కారం. బావగారు పళ్ళు తీసుకొచ్చారు. అన్నీ మీ అమ్మాయికైనా మరి మాకేమైనా ఉన్నాయా? నీకే బావగారు. ఆహా, పొద్దున్నే గుమ్మం తగిలి పడిపోయారని తెలిసింది. పలకరించి వెళ్దామని వస్తూ పళ్ళు తీసుకొచ్చాను. నానోయ్, గుమ్మం తగిలి పడితేనే బుట్టడు పళ్ళు పట్టుకొచ్చారు. ఇంటి మించి పడ్డావంటే లారీ నిండా పంపిస్తారేమో. ఒకసారి ట్రై చేయకూడదు? రే, లారీ పళ్ళ కోసం నేను ఇల్లెక్కి కిందకు దూకాలంట. మొహం మీద కొట్టానంటే ముఖారు రగంలో మొత్తుగా ఎడుస్తావు వేదావా. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం అమ్మా. ఇదేనా రావటం? ఇంత ముందే వచ్చానమ్మా. కాఫీ తీసుకొస్తా. వద్దమ్మా, మీతో ఒక విషయం చెబుదామని వచ్చాను. గాంధీనగర్ లో నాకు ఒక ఇల్లు ఉందమ్మా. అది నౌకర్లు చాకర్లతో అన్ని సదుపాయాలు గల ఇల్లు. ఊరికినే పడాడటం ఎందుకు, మీరందరూ కలిసి దాంట్లో మారితే బాగుంటుంది అని అనిపించిందమ్మా. ఏమిటి, నౌకర్లు చాకర్లు అన్ని సదుపాయాలు ఉన్న ఇల్లా? ఛాయరాయ కీర్తన లాంటి శుభవార్తని కాస్త ముందెందుకు చెప్పలేదు బావగారు? రేపే ఇంటికి మార్చేద్దాం. అవునా? చక్కగా ఒక గదిలో నువ్వు తలుపులు మూసుకుని సంగీతం పాడుకోవచ్చు. మరో గదిలో గదుల మాట ఎలా ఉన్నా నౌకర్లు సౌకర్యాలు ఉంటే సీతకు నాకు పనులు తప్పుతాయి. తప్పకుండా మారిపోతాం అన్నయ్య గారు. వద్దత్తయ్య గారు, మా నాన్నగారు అభిమానంతో చెప్పొచ్చు కానీ మనం అక్కడికి వెళ్ళడం చిన్నతనం అనుకుంటున్నావు తల్లి. అభ్యాదేం లేదమ్మా. అద్దెళ్లలో దిక్కుమాలు చావు చస్తూ 6 రాగంలో ఏడుస్తూ బతికే కన్నా హాయిగా మన ఇంట్లో ఉండడం మంచిదమ్మా. అది కదా మావయ్య గారు, అక్కడికి వెళ్ళడం వల్ల ఒక నష్టం ఉంది. ఏమిటది? మా వంశంలో ఆడపిల్లలు కన్నవారిచిన కొంపలో కాపురం పెడితే కాపురం పెడితే ఆ అమ్మాయి తాలూకు మావగారికి ప్రాణగండమట. అమ్మో నాకే. ఇంతకు ముందు ఒకరిద్దరు అలాగే పోయారు కాదు నాన్న? ఏమిటి బావగారు, మీకు ఈ విషయం ముందే తెలుసా? సంగీతంతో నేను చిత్రహింసలు పెడుతున్నానని మా వధ ఉంటున్న మాటలు మీరు నమ్మేసి నా ప్రాణాలు తీసేద్దాం అనుకున్నారు అన్నమాట. నువ్వు పోతే మీ అందరూ ఎంత చక్కగా హాయిగా బంగ్లాలో ఉండొచ్చు. మా గురించి ప్రాణత్యాగం చేయనన్నా. త్యాగం చేయడానికి ఇది ప్రాణం అనుకున్నావా, పంచాలు ఉంగి అనుకున్నావా? మామిడి పండుతో కొట్టానంటే మలైమారుత రాగంలో ఎడుస్తావు వేధవా. బావగారు, మీ అమ్మాయి ఏ ఏ పనులు చేస్తే నా ప్రాణానికి గండ వస్తుందో ఒక లిస్టు వేసి ఇవ్వండి. అవి చేయకుండా నేను జాగ్రత్త పడతాను. నాన్న, అభిమానంతో మీరు చేయబోయిన సహాయాన్ని వద్దన్నందుకు నన్ను మన్నించండి. నా నుదుటినిలా రాసి పెట్టినందుకు మేమంతా ఇక్కడే ఇలాగే ఉండాలి. కృష్ణ,
అందరూ నిన్ను అదృష్టవంతుడు అని పొగుడుతున్నా, కానీ నీ మనసులో అగ్నిపర్వతం మండుతోందని నాకు తెలుసు. అమ్మాయి పంతం పట్టుదల చూస్తుంటే నువ్వు పెళ్లి వద్దు వద్దని చెప్తున్న అమ్మాయి నీకు ఇచ్చి పెళ్లి చేసి పొరపాటు చేశానేమో అనిపిస్తోంది. మావయ్య, జీవితంలో ఛాలెంజ్ని ఎదుర్కోవడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటైన ముందే చెప్పాను. సీతను తప్పకుండా మార్చి నా మనిషిగా, మామూలు మనిషిగా చేస్తాను. మీరేం బాధపడకండి.